హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈరోజు మనము సంపద ఇన్ఫ్రా మిడ్ టౌన్ అనే ప్రాజెక్టు డీటెయిల్స్ మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో దీని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సేల్స్ డైరెక్టర్ సార్ ఉన్నారు. వివరాలు తెలుసుకుందాము. హలో సార్, నమస్కారం. నమస్తే. ఒక అద్భుతమైన వెంచర్ మిడ్ టౌన్ని మీకు పరిచయం చేస్తున్నాము. షాద్నగర్ టౌన్లో మిడిల్ ప్లేస్లో ఉన్నటువంటి మిడ్ టౌన్ అనేది 3 రోడ్లకి మధ్యలో ఉంటుంది. ఇదేనండి మనకి మిడ్ టౌన్ వెంచర్ హెచ్ఎండిఏ. ఈ 16.5 acres ఒక 100 feet రోడ్, మనకి మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్ వెళ్తుందండి. ఒక 60 feet రోడ్ వెళ్తుంది, నాగులపల్లి మెయిన్ రోడ్, బస్ రోడ్. ఈ 100 feet రోడ్ మన వెంచర్ ఆనుకొని ఉంటుందండి. ఆ 100 feet బేస్ చేసుకొని 500 acres ది కమర్షియల్ జోన్ హెచ్ఎండిఏ డిక్లేర్డ్ బై హెచ్ఎండిఏ కమర్షియల్ జోన్ ఉందండి. అదంతా కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది. యాజ్ అండ్ టుడే ఒక 183 square yards, 200 square yards, 222 square yards చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చాము. 500 and above అంటే 700, 1000, 1200 ఇలాగా కమర్షియల్ కూడా ప్లాట్ ఇచ్చామండి. ఇక్కడ అపార్ట్మెంట్ కడుతున్నాం సార్. ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి సోషల్ ఇన్ఫ్రా 3 పార్కులతో మన వెంచర్లో ఉంటుంది. ఇదంతా కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, ఇలాగా 8 వెరైటీ ఆఫ్ చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి ప్లే అరీనా వస్తుందండి. దీని పక్కన ఒక పెద్ద రౌండ్ సర్కిల్లో మనకి హట్ వచ్చి సిట్అవుట్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడాను ఫుల్ ఆఫ్ గ్రీనరీ డెవలప్మెంట్స్తో ఉంటుంది. అండ్ అలాగే మన వెంచర్ ఎంట్రన్స్లోనే కంప్లీట్గా లాన్తో డెవలప్మెంట్ చేసి సెక్యూరిటీ గేట్ పక్కనే, ఎందుకంటే ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుందండి, ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుందండి. వెంచర్కి ఎంట్రన్స్ అండ్ ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. ఇది నేషనల్ హైవే సార్. ఇది ఈ పాయింట్లో ఇది నేషనల్ హైవే. నేషనల్ హైవే నుంచి 100 feet రోడ్, 40 feet రోడ్, నేషనల్ హైవే నుంచి 60 feet రోడ్, 3 సైడ్ నుంచి మన కనెక్టింగ్ ఉంటుంది సార్ వెంచర్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్టు. సో ఇందులో ఒక 200 గజాలు తీసుకున్న కస్టమర్కి బెనిఫిట్ ఏంటి సార్? రెగ్యులర్గా వెంచర్స్ అన్ని ఎక్కడికి వెళ్ళినా సరే కస్టమర్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మనం ప్లాట్ అంటేనే ఇన్వెస్ట్మెంట్ అంటాం, కానీ ప్లాట్ అంటే ఇన్వెస్ట్మెంట్, ప్లాట్ అంటే రెసిడెన్షియల్. మన వెంచర్లో ఇప్పటికిప్పుడు మన వెంచర్ డెవలప్మెంట్ అయిపోగానే ఇల్లు స్టార్ట్ అయిపోతాయి సార్. అండ్ ఒకవేళ బిల్డర్స్ అనుకుంటే కనుక 100 feet రోడ్ ఫేసింగ్ తోటి మనకి చాలా ప్లాట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కట్టడానికి ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతుంది. సో మన వెంచర్లో అతి దగ్గర నియర్ టు ది ఫ్యూచర్ మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతాయండి. రెడీ టు కన్స్ట్రక్షన్ ఇమ్మీడియట్ అప్రిషియేషన్. ఇల్లులు స్టార్ట్ అయిపోయాయంటే మనకున్న రేట్ ఒక 50% పెరిగిపోతుందండి. ఒక 1-2 years దాటింది అంటే మనం పెట్టిన రేటే డబల్ అయిపోతుంది సార్. చాలా బ్రహ్మాండం సార్. అండ్ ఇక్కడ కస్టమర్ ఇప్పుడు తీసుకొని ఉండడానికి, అదేవిధంగా అప్రిషియేషన్ గురించి అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్ మన లొకేషన్కి దగ్గరలో? మన వెంచర్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే కన్హా శాంతివనంకి వెళ్ళొచ్చండి. అండ్ మన వెంచర్ కంటే బిఫోర్లోనే మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది. మన వెంచర్ నుంచి టువర్డ్స్ మనకి నేషనల్ హైవేలో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో పోలేపల్లి సెజ్ ఉంటుందండి. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంటుంది. పోలేపల్లి సెజ్ దాటగానే గవర్నమెంట్ ఆథరైజ్ చేసినటువంటి ITIR సెజ్ అని 600 ఎకరాల్లో మనకి ఇప్పుడు ఐటీ సెజ్ అక్కడ అవుతుందండి. ఆల్రెడీ 50% ఆఫ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది సార్. మనకి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్లో దానికి హైవే నుంచి కనెక్టింగ్లో 150 feet రోడ్డు అండ్ రేడియల్ రోడ్స్ కూడా దాని దగ్గరికి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ బేస్ చేసుకున్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. శంషాబాద్ దగ్గర నుంచి హార్డ్లీ జస్ట్ 15 to 20 minutes జర్నీ, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ జర్నీలో మనం ఎయిర్పోర్ట్లో ఉంటాం సార్. సో మనకి దగ్గరగా ఉన్నటువంటి పాయింట్స్లో చూసుకుంటే సిటీ టౌన్ మిడిల్ పాయింట్లో మనం ఉన్నాము. బస్ స్టాండ్కి కరెక్ట్గా 1 kilometerలో, కోర్టుకి ఒక 1 kilometerలో, నేషనల్ హైవేకి ఒక 1/2 kilometerలో ఉన్నాం మనం. ఒకసారి ఈ సరౌండింగ్ ఈ ఏరియా గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మన వ్యూవర్స్ కోసం. ఓకే, రైట్. మనకి షాద్నగర్ అనేది మున్సిపాలిటీ టౌన్ అండి. ఎక్సలెంట్ వెల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి లొకేషన్. కానీ చాలా వెంచర్స్ షాద్నగర్లో ఒక 100 పైన వెంచర్స్ ఉన్నాయండి సరౌండింగ్స్లో. కానీ ఇల్లులు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎక్కడి వరకు అయితే రెసిడెన్షియల్ ఉందో దాన్ని ఆనుకున్న మన వెంచర్ కాబట్టి ఈ సరౌండింగ్లో అయ్యే ప్రతి డెవలప్మెంట్ ఫెచ్చింగ్ టు అవర్ వెంచర్ అండి. ఎందుకంటే ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి షాద్నగర్లో. నేషనల్ హైవే కనెక్టింగ్ ఉంది. ఈ నేషనల్ హైవే అనేది మనకి ద ఇండియాస్ లాంగెస్ట్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్ట్ అయినటువంటి రోడ్ అండి. మనకి ఇక్కడ రైలు మార్గము, రోడ్డు మార్గము, ఎయిర్పోర్ట్ అన్నీ మనకి దగ్గరలోనే ఉన్నాయి. మనకి సరౌండింగ్స్ కాదు కానీ మిడిల్ టౌన్ మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో 1 kilometer టు ది టౌన్, 1/2 kilometer టు ది టౌన్ అనే ప్లేస్లో డెవలప్మెంట్స్ అనేది చాలా బాగున్నాయండి. ఇక్కడ రెంటల్ వాల్యూస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంది, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మన వ్యూవర్స్. సో మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రైజ్. అండ్ అదేవిధంగా మన రియల్ ఎస్టేట్ టైకూన్ నుంచి చూసి వచ్చిన కస్టమర్స్కి సో ఎంత నెగోషియేట్ చేస్తున్నారు, సో అది మన వ్యూవర్స్కి అందించండి సార్ ప్లీజ్. షూర్ అండి.
మనకి ప్రైస్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే 25,000 రూపీస్ అనేది రెగ్యులర్ ప్రైస్ అండి. మనకి ఇక్కడ 100 ఫీట్ బేస్ చేసుకొని వెళ్తున్నటువంటి ప్లాట్ ప్రతి కూడాను 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఎక్స్ట్రా ఉంటుందండి. ఇప్పుడు సిచ్యువేషన్లో ఈ మంత్ ఎండింగ్ లోపు ఎవరైనా సరే మీ తరఫున కానీ వచ్చినా సరే ఒక 3,000 రూపీస్ డిఫరెన్స్తో 22,000 రూపీస్ ఇవ్వడానికని మన మేనేజ్మెంట్ నుంచి క్లియరెన్స్ అండి. ఇందులో మినిమం స్టార్టింగ్ సైజెస్ ఎంత ఉన్నాయి సార్? 183 స్క్వేర్ యార్డ్స్ ఉందండి, 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 222 కూడా ఉన్నాయి. ఈ 40 ఫీట్ కమర్షియల్ రోడ్కి పక్కన ఉన్నవన్నీ 183 అండి. ఇవన్నీ 200 స్క్వేర్ యార్డ్స్. 100 ఫీట్ రోడ్ బేస్ చేసుకొని 222 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. మంచి విల్లా కన్స్ట్రక్షన్కి సూపర్గా ఉంటాయి. ఇవన్నీ కూడా కమర్షియల్ జోన్ సార్. ఇది మన వెంచర్లో ఇవన్నీ కూడాను 600, 1,600, 800, 700, 1,300 ఇలాగా అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి. ఈ ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా? అవునండి. సో ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి సుమారు ఎన్ని రోజులు పడుతుంది సార్? 5 to 6 months పడుతుందండి. ఓకే, కంప్లీట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అవ్వడానికి 5 to 6 months. అవునండి. ఎస్ సార్. టోటల్ వెంచర్ అంతా కూడాను సీసీ రోడ్స్ ఉంటాయి, సిమెంట్ రోడ్స్ తోటి. ఓకే. మనకి ఎంట్రన్స్లో ఇక్కడ ఒక సెక్యూరిటీ ఆర్చ్ అండ్ సెక్యూరిటీ రూమ్ ఉంటుందండి. ఇక్కడ సెక్యూరిటీ ఆర్చ్, సెక్యూరిటీ రూమ్ ఉంటుంది 2 sides కూడాను. ఇది మొత్తం వెంచర్ అంతా కూడాను ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది, సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. ఇన్సైడ్ అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. హెచ్ఎండిఏలో ఉన్నటువంటి పార్క్ డెవలప్మెంట్స్ కానీ ఎవ్రీ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయ్యి ఉంటాయండి. సో చూసారు కదండి, ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్టు షాద్నగర్ టౌన్లో ఉంది. అదేవిధంగా లో బడ్జెట్లో హెచ్ఎండిఏ 11,000 ఫర్ స్క్వేర్ యార్డ్కి అందుబాటులోకి ఇంకొక వెంచర్ కూడా ఉంది. సో ఈ ప్రాపర్టీస్ గురించి మరిన్ని వివరాల కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మనకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన సార్కి చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Please do subscribe for more updates.